జై హింద్ ఆస్పిరెంట్స్. ముందుగా నిన్న నైట్ మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 రిజల్ట్స్ రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ముఖ్యంగా ఎవరికైతే ఉద్యోగం వచ్చిందో అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఉద్యోగం ఎవరికైతే రాలేదో మీరు ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదండి. బికాస్ ఇది ఒక ఎగ్జామినేషన్ అంతే. అంటే దీన్ని రిజల్ట్ బేసిస్ మీద మనం ఏదో ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. దెర్ ఆర్ మెనీ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఒకవేళ మనం ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నుంచి మనం తెలుసుకునే నీతి ఏంటి అంటే ఇట్ ఈజ్ అ లాంగ్ ప్రాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఇది ఒక లాంగ్ ప్రాసెస్. ఆల్మోస్ట్ మనకి 2023 ఫిబ్రవరి ఆ టైంలో చెప్పారు ఇలా సిలబస్ మారబోతుంది అని చెప్పేసి ఒక కొత్త సిలబస్ అయితే ఇచ్చారనమాట. అండ్ సిలబస్ ఇన్ ద సెన్స్ ఇక్కడ మనకి జస్ట్ ప్యాటర్న్లో ఒక చేంజెస్ ఉన్నాయని చెప్పేసి ప్యాటర్న్ మార్చారు. ఆల్మోస్ట్ సబ్జెక్ట్స్ అయితే మోర్ ఆర్ లెస్ అంతే ఉన్నాయి ఎక్సెప్ట్ ద సొసైటీ సబ్జెక్ట్ అనమాట. సో అక్కడి నుంచి ఈ యొక్క జర్నీ స్టార్ట్ అయింది 2023 నుంచి. తర్వాత మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. అంటే నోటిఫికేషన్ ఇచ్చారు, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు. ఈ ప్రిలిమ్స్ మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ యూపీఎస్సీ స్టాండర్డ్కి ఎక్కడా కూడా తగ్గకుండా అడిగారు. సో జనాల్లో ఒక భయం స్టార్ట్ అయింది, వామ్మో ఎగ్జామినేషన్ అంటే ఈ లెవెల్లో అడుగుతున్నారని చెప్పేసి యాస్పిరెంట్స్ స్టార్టెడ్ టు ప్రిపేర్ ఇన్ ద హయ్యర్ లెవెల్. ఈవెన్ మన అకాడమీ కూడా, ఈవెన్ మేము కూడా విఫలమయ్యామండి. ఈ ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో మేము ఎందుకు విఫలమయ్యామో ఇప్పుడు చెప్తాము. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మన కోచింగ్ కూడా యూపీఎస్సీ స్టాండర్డ్లో ఇచ్చాము. ఇట్ రియల్లీ హెల్ప్ ఫర్ ప్రిలిమ్స్. సో ప్రిలిమ్స్కి హెల్ప్ అయింది, మెయిన్స్కి అదే స్టాండర్డ్లో ఇస్తారని చెప్పేసి ఈవెన్ మేము కూడా ఎక్స్పెక్ట్ చేసి ఒక్కొక్క స్టూడెంట్ని యూపీఎస్సీ తరహాలో మేము ట్రైన్ చేయడం జరిగింది. మంచి క్వాలిటీ క్లాసెస్, మంచి టెస్ట్ సిరీస్ కూడా ఇచ్చాము మేము. బట్ పేపర్ మనం చూసుకున్నట్లయితే అన్ఎక్స్పెక్టెడ్గా గ్రూప్ 4 లెవెల్ కన్నా దారుణంగా అడిగారు. అంటే ఇక్కడ మనం గవర్నమెంట్ తప్పు పట్టాల్సిన పని లేదు, అండ్ అలాగే మనల్ని మనం తప్పు పట్టుకోవాల్సిన పని లేదు. ఇప్పుడున్న ఆల్మోస్ట్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఆ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్కి అడగట్లేదండి. సో స్టూడెంట్స్ కూడా ఇంకా మైండ్లో ఫిక్స్ అయిపోయారు దట్ ప్రిలిమ్స్ ఈ స్టాండర్డ్లో అడిగారు, యూపీఎస్సీ స్టాండర్డ్లో మెయిన్స్ కూడా ఇదే తరహాలో అడుగుతారని చెప్పేసి అదే తరహాలో అందరూ ప్రిపేర్ అయ్యారు. బట్ ఫైనల్ ఎగ్జామినేషన్ అంటే మెయిన్ ఎగ్జామినేషన్ పేపర్ చూసిన తర్వాత చాలామందిలో ఆ యొక్క డిసప్పాయింట్మెంట్ చూసామన్నమాట. లిటరల్లీ ఒక బిడ్ బ్యాంక్ ప్రిపేర్ అయినటువంటి యాస్పిరెంటే ఒక 1.5-2 years ప్రిపేర్ అయినటువంటి యాస్పిరెంట్ కన్నా ఎక్కువ స్కోర్ చేయగలిగాడు అంటే ఇక్కడ ఎవరికైనా చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఈవెన్ ఆ ప్లేస్లో నేనున్నా కానీ ఆ బాధ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే అంతే అండి, మనకి పేషెన్స్ ఎక్కువ ఉండాలి. ఒక నోటిఫికేషన్ ప్రాపర్గా వెళ్తుందా లేదా అనే గ్యారంటీ మనకి ఎవరు ఇవ్వలేరు. సో నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే మీరు ఒకవేళ 21 years అంటే అప్పుడే గ్రాడ్యుయేషన్ అయిపోయి బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారో హార్డ్లీ ఒక 25 years వరకు మాత్రమే మీరు ప్రయత్నించండి. బికాజ్ దెర్ ఆర్ మెనీ అదర్ ఆపర్చునిటీస్. బయట మనకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి. ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఒకటే జాబ్ కాదు, ఇప్పుడు అన్ని గవర్నమెంట్ జాబ్లే రావాలంటే లేవు కదండి. సో మనకి ప్రైవేట్ రంగంలో ఉన్నాయి, మంచి మంచి బిజినెస్లు పెట్టుకోవచ్చు. ఇన్నోవేటివ్గా మీరు ఏదైనా థింక్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ డు నాట్ వేస్ట్ యువర్ ప్రైమ్ ఏజ్. మీ యొక్క ప్రైమ్ ఏజ్ని మీరు కంప్లీట్గా ఈ యొక్క గవర్నమెంట్ ఎగ్జామ్స్ ట్రాప్లో పడి వేస్ట్ చేసుకోకండి. దిస్ ఈజ్ మై సిన్సియర్ సజెషన్. హార్డ్లీ ఇప్పుడు మనకు ఒక గవర్నమెంట్ జాబ్ రావాలి అనుకుంటే మీరు సిన్సియర్గా ఒక 1 year ఎఫర్ట్స్ పెట్టినా వస్తుందండి. కాకపోతే ఇప్పుడున్న జనరేషన్స్ ఎలా మారిపోయినాయి అంటే ఈ సోషల్ మీడియా అడిక్షన్, మెయిన్గా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వీటికి అడిక్ట్ అయిపోవడము, బయట టైం వేస్ట్ ఎక్కువ చేయడము, ఇలా చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ జాబ్ కేవలం కష్టపడినటువంటి వాళ్ళకి మాత్రమే వస్తుందండి. మీరు 100% కష్టపడితేనే మీకు ఆ 1% లక్ ఫ్యాక్టర్ అనేది కలిసి వచ్చి మీకు ఉద్యోగం వస్తుంది. ఇప్పుడు బేసిక్గా యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కానీ, గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు కానీ బేసిక్స్ చదువుకోరండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీ ఉందనుకోండి, ద వర్డ్ హిస్టరీ కేమ్ ఫ్రమ్, ఇలాంటివి చదువుకోరు. బట్ సడన్గా మనకి ఒక గ్రూప్ 2 లాంటి మెయిన్ ఎగ్జామినేషన్, అది కూడా మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఇలాంటి పేపర్ ఇవ్వడం అనేది దట్స్ రియలీ షాకింగ్. అండ్ అప్పుడు మనకి చైర్మన్ గారు అనురాధ గారు ఉన్నారండి. సో మరి అనురాధ గారు ఆ పేపర్ని ఎలా యాక్సెప్ట్ చేశారో తెలీదు. బికాస్ ప్రిలిమ్స్ ఆల్రెడీ మేడం చూసే ఉంటారు అనుకున్నాను. స్టూడెంట్స్ కూడా మెయిన్స్ ఇదే తరహాలో ఇస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయడము, అండ్ అక్కడ అందరూ కూడా ఒక ట్రాప్లో పడిపోవడం చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ అనమాట. సో ఇక్కడ దెర్ ఆర్ మెనీ అదర్ ఆపర్చునిటీస్. మళ్ళీ నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి
ఈ లాస్ట్ టైం అన్నట్టుగా మీరు ప్రిపేర్ అయ్యే ఇంట్రెస్ట్ ఉంటే ప్రిపేర్ అవ్వండి, లేదనుకుంటే యూ కెన్ గో టు అదర్ ఫీల్డ్స్ అనమాట. ప్రైవేట్ రంగంలో కానీ లేకపోతే ఇంకా బిజినెస్ కానీ ఏదో ఒకటి ప్లాన్ చేయండి. బట్ మీరు ఇయర్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద అయితే పెట్టకండి. బికాజ్ దీనివల్ల మీ మెంటల్ హెల్త్ అండ్ ఫిజికల్ హెల్త్ రెండు కూడా పాడయ్యే అవకాశాలు ఉన్నాయి. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద ర్యాంకర్స్. మీ యొక్క కష్టానికి ఫలితం వచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి అండి, బీయింగ్ ఎన్ ఆస్పిరెంట్ ఆర్ బీయింగ్ ఏ స్టూడెంట్, నేను ఆల్రెడీ చెప్పాను లాస్ట్ టైం ఏపీపీఎస్సి మనకి ఆల్మోస్ట్ మెయిన్ ఎగ్జామినేషన్ ఒక 20 days or 25 days ఉన్నాక చాలా వరకు గొడవలు చేశారు. నేను అప్పుడు కొన్ని వీడియోలు చేసి చెప్పానండి, మీరు మీ టైం వేస్ట్ చేసుకోకండి, వాట్ ఇఫ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి రిజల్ట్ ఇస్తే మీ పరిస్థితి ఏంటి అని చెప్పేసి చెప్తే చాలామంది నెగిటివ్ కమెంట్లు చేశారు. ఓకే, మీరు ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో నెగిటివ్ కమెంట్లు చేశారు, నన్ను తిట్టుకున్నారు, దట్స్ ఫైన్ అండి. బట్ ఇక్కడ నష్టపోయింది ఎవరో ఒకసారి ఆలోచించండి. నేను అప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పా. ఆల్రెడీ గట్టిగా ఒక 6 months కూడా అవ్వట్లే అప్పటికి, ఆల్రెడీ తెలంగాణలో ఇదే తరహాలో స్టూడెంట్స్ అందరూ గొడవలు చేశారు, వాళ్ళకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి రిజల్ట్స్ కూడా ఇచ్చేశారు, మీరు అదే ట్రాప్లో పడి మోసపోకండి అని చెప్పేసి చెప్పినా కానీ స్టూడెంట్స్ అందరూ కూడా, నాకు తెలిసిన క్లోజ్ ఫ్రెండ్స్ కూడా అదే ట్రాప్లో పడి ఎగ్జామినేషన్ జరగదు అని చెప్పేసి వాళ్ళ మైండ్లో బలంగా ఫిక్స్ అయిపోయి టైం వేస్ట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ చాలా ఇబ్బంది పడుతున్నాను అనమాట. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం ప్రతిరోజు రోడ్లు ఎక్కాల్సిన అవసరం లేదండి. మీకు ఏదన్నా ఇబ్బంది ఉంది అనుకుంటే, మీకు ఏదైనా ఇంజస్టిస్ జరిగింది అనుకుంటే దానికోసం పోరాడడంలో తప్పు లేదు. బట్ ఎట్ వాట్ కాస్ట్? మీరు ఆ పోరాడడానికి కేవలం కొంత టైం మాత్రమే తీసి ఒక 10% టైం, మిగతా 90% టైం మీ ప్రిపరేషన్కి పెట్టాలి. మీరు ఎక్కడైనా చూడండి, ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు ర్యాంకర్స్ పరిచయం అవుతారు కదా, వాళ్ళని ఒకసారి అడగండి, మీరు రోడ్లకి ధర్నాలు చేశారా అని చెప్పేసి ఒకసారి అడగండి. ఎవరు కూడా సిన్సియర్ అండ్ సీరియస్ ఆస్పిరెంట్స్ ఇలా బయటకు వచ్చి రోడ్ల మీద ధర్నాలు చేసి టైం వేస్ట్ చేయరండి. రోడ్డు మీద ధర్నా చేసి ఒకవేళ ఇలాంటి సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటే వాళ్ళ టైం దీనికి కేటాయించి మిగతా టైం ప్రిపరేషన్కి స్పెండ్ చేస్తారు. బట్ మీరు ఏదో యూట్యూబ్లో చెప్పిన మాటలు విని, ఈ యొక్క టెలిగ్రామ్ స్క్రాప్ ఛానల్స్లో మీరు జాయిన్ అయ్యి ఆ టెలిగ్రామ్ అడ్మిన్స్ చెప్పిన మాటలు విని మీరు ఆ ట్రాప్లో పడి మీ జీవితాన్ని ఆగం చేసుకున్నారు. ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? ఆ టెలిగ్రామ్ అన్ఇన్స్టాల్ చేస్తే మీ ప్రిపరేషన్లో ఉన్న సగం దరిద్రం పోతుందండి. ఓకేనా? మీకు ఏమన్నా గవర్నమెంట్కి సంబంధించిన అఫీషియల్ అప్డేట్స్ కావాలి అంటే న్యూస్ ఛానల్లో ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మీకు కావాలంటే కంటెంట్ యూట్యూబ్లో ఉంది, యూట్యూబ్లో చూసుకోవచ్చు. టెలిగ్రామ్లోనే జాయిన్ అయ్యి చాలామందిని కావాలని చెప్పేసి డైవర్ట్ చేశారండి లాస్ట్ టైం, తెలుసా? టెలిగ్రామ్లో పెద్ద పెద్ద స్క్రాప్ ఛానల్స్ ఉన్నాయన్నమాట, చాలామంది స్టూడెంట్స్ని డైవర్ట్ చేశారు వాళ్ళు. అండ్ తర్వాత ఇది ఇంకొక స్కామ్ ఉంటుంది అనమాట, ఎగ్జామినేషన్కి సంబంధించి ఏమంటారు, మేము లాయర్ని పెట్టేసి ఫైట్ చేపిస్తామని చెప్పేసి అక్కడ కూడా అమాయక స్టూడెంట్స్ దగ్గర నుంచి డబ్బులు కాజేసి నోబడీ ఈజ్ అకౌంటబుల్. ఓకేనా? అక్కడెక్కడ కూడా ట్రాన్స్పరెన్సీ ఉండదు, మీరు డబ్బులు ఎవరికి ఇస్తున్నారో తెలియదు, మీరు ఆ ట్రాప్లో కూడా పడ్డారు. ఒక పక్క మీకు ఉద్యోగం రాలేదు, ఇంకొక పక్క మీ చేతిలో ఉన్న డబ్బులు కూడా మీరు ఇలాంటి స్క్రాప్ గాళ్ళకి ఇచ్చేసి అన్యాయం అయ్యారని చెప్పేసి నేను ఫీల్ అయ్యాను. అండ్ చాలామంది స్టూడెంట్స్ కూడా అదే కంప్లైంట్ చేశారు, సార్ ఇలా మేము మోసపోయాము ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అయ్యి, తర్వాత ఇట్లా డబ్బులు అడిగారు లాయర్ల కోసం అని చెప్పేసి, ఆ డబ్బులు ఎవరు తీసుకున్నారు, ఎవరికి ఇచ్చామనేది కూడా మాకు ఇన్ఫర్మేషన్ లేదు అని చెప్పేసి అన్నారండి. సో ఒక స్టూడెంట్గా ఉన్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, ప్రతిదీ కూడా 1-2 సార్లు ఆలోచించి మీరు చేసేది కరెక్టా కాదా, అసలు ఎవరు ఫోన్ చేశారు, అసలు ఎవరు ఇతను అని చెప్పేసి వెరిఫై కూడా చేసుకోకుండా మీరు అలా ట్రాప్లో పడుతున్నారు అంటే ఆ మిస్టేక్ మీలోనే ఉందండి. మీకు అవేర్నెస్ లేకపోతే ఎవరు ఏం చేయలేరండి. ఓకేనా? యూ నీడ్ టు క్రియేట్ యువర్ సెల్ఫ్ అవేర్నెస్. బయట సొసైటీలో ఏం జరుగుతుంది, అన్ని మోసాలే జరుగుతున్నాయండి. ఆ మోసాల నుంచి బయటపడాలి అంటే మీరు అవేర్గా ఉండాలన్నమాట. బయట ఇలా జరుగుతుంది అని తెలుసుకోవాల్సిన బాధ్యత ఏంది. మనకు చదువు ఒకటే అన్నం పెట్టదండి. ఈ రోజుల్లో సమాజంలో బతకాలి అంటే మనుషుల గురించి చదువుకోవాలి మనం. ఓకేనా? సో ఇట్స్ ఓకే, వాట్ ఎవర్ హ్యాపెండ్ అయిపోయింది. మీ ప్రిపరేషన్ ఎక్కడ కూడా మీకు వేస్ట్ అవ్వదు. ఖచ్చితంగా దాన్ని కమింగ్ గ్రూప్స్ నోటిఫికేషన్స్ కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఏవైతే మనకి ఇయర్లీ క్యాలెండర్ పడుతూ ఉంటాయో, లైక్ ఎస్ఎస్సి సీజెల్ అంటే ఎస్ఎస్సి నుంచి జాబ్ క్యాలెండర్ వస్తుంది, బ్యాంక్స్ నుంచి జాబ్ క్యాలెండర్ వస్తుంది, రైల్వే బోర్డ్స్ నుంచి జాబ్ క్యాలెండర్ వస్తుంది, వాటన్నిటికి కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. డోంట్ బిలీవ్ ఇన్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ వచ్చినాయి అనుకుంటే మీ ప్రిపరేషన్ కామన్గా పెట్టుకోండి. ఇప్పుడు జనరల్ స్టడీస్ సిలబస్ ఇస్ కామన్ ఫర్ ప్రతి ఎగ్జామినేషన్. సో జనరల్ స్టడీస్, అర్థమెటిక్, రీజనింగ్ ఏవైతే ఉన్నాయో మీరు కామన్ ప్రిపరేషన్ పెట్టుకోండి. ఏ ఎగ్జామ్ వచ్చినా రాసేటట్టు మీరు మీ యొక్క మైండ్ని ప్రిపేర్ చేసుకుంటే బెస్ట్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, గ్రేట్ డే.
జై హింద్.